అందరూ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే సీఎస్‌సి మీదనే పడుతున్నారు అని నేను అనుకుంటున్నా. అంటే విన్నా గూడా. సో, వాట్ ఆర్ యూర్ థాట్స్ లైక్ అది ఎంతవరకు నిజం? అదే కరెక్టా? సిఎస్సి అనేది ఒకప్పుడు చిన్న మన టైప్ ఇన్స్టిట్యూట్ లాగా. కంప్యూటర్ అంటే ఒకప్పుడు టైప్ లాగా. హ్మ్. కానీ మానవ పరివర్తనలో కంప్యూటర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. ఒకప్పుడు మేజర్ ఇంజనీరింగ్ సివిల్. హ్మ్. సివిల్ తర్వాత వీల్ ఇన్వెన్షన్ అయినాక మెకానికల్ బ్రాంచ్. ఓకే. సివిలు, మెకానికల్ తర్వాత ఎలక్ట్రికల్. ఎలక్ట్రికల్ సబ్ ప్రోడక్ట్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్‌లో భాగమే కంప్యూటర్స్. కంప్యూటర్ భాగం ఐటీ, ఐటీలో భాగం ఏఐఎంఎల్, ఏఎంఐలో భాగం డేటా సైన్స్, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ రకరకాలు. ఒకప్పుడు ఒక సబ్జెక్టుగా ఉన్న కోర్సు హ్మ్. ఈరోజు టోటల్ బ్రాంచ్ ఓకే. కారణం ఏందంటే మనం మొత్తం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు అడ్జస్ట్ అయిపోయినాం. అవి లేకుండా మన మనుగడ లేదు. హ్మ్. నిజంగా సత్తా ఉండి, శక్తి ఉంటే ఎలక్ట్రికల్, సివిల్ చేసిన వాళ్ళకు గవర్నమెంట్ పరంగా జాబ్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో ఏఈలు కావాలన్నా, ఏడీఈలు కావాలన్నా, డీఈలు కావాలన్నా హ్మ్. ఒకటే ఒక క్వాలిఫికేషన్ ఎలక్ట్రికల్. వేరే బ్రాంచ్‌ని తీసుకోరు. తీసుకోరు. అవును. ఆబ్వియస్‌లీ. మున్సిపల్ ఇంజనీర్స్, ఆర్‌ఎండ్‌బీ ఇంజనీర్స్, ఐబీ ఇంజనీర్స్ ఇన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇన్ని కొత్త కట్టడాలు వస్తున్నాయి. సివిల్ ఇంజనీర్ కూడా అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే కంప్యూటర్ మీద క్రేజీ ఏంటంటే 4 గోడల మధ్యలో ఏసీలో కూర్చోవచ్చు. కంప్యూటర్ ముందర కూర్చోవచ్చు. వాళ్ళ ఇమాజినేషన్ అట్లుంటది. ఇటు సైడ్ డాలర్లు వస్తే ఇటు బర్గర్ తినుకుంటే లైఫ్ ఉంటదంట. సివిల్ అనే వరకు సైట్‌లో ఉండాలి. ఇసుక ఇవన్నీ హార్డ్ వర్క్ ఉంటది గట్టిగా. మొత్తం కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ ఉంటది. కొద్దిగా హ్మ్. స్టూడెంట్స్‌కు రిలక్టెంట్ ఉన్నారు. ఓకే. బట్ ఓకే. ఐ అడ్వైజ్ స్టూడెంట్స్ ఏ బ్రాంచ్ అయినా నీ సమర్థతను బట్టి ఉంటుంది.